ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం పూర్తిగా వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి జనం కొంత ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరొక వైపు ఏటునాగారం వైపు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో దయాల వాగు అలాగే జంపన వాగు పొంగి పొర్లుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం కామారం దగ్గర ఉన్నటువంటి తాడువాయి కామారం ఏటునాగరం పోయేటువంటి ప్రధాన రహదారి. ఇది వరంగల్ నుంచి ఏటునాగరంకు అలాగే భద్రాచలం వెళ్లేటువంటి ప్రధాన రహదారి మీద నుంచి వర్షం పొంగి పొర్లుతున్న నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి కుంటలు నిండి ప్రధాన రహదారి నుంచి పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరీ వర్షం ఉధృతంగా కురిస్తే కనుక ఇటు జాతీయ రహదారికి సంబంధించిన రాకపోకలకు అంతరాయం ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్థానికులు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎటెళ్ళు వస్తున్నారు, ఈ వర్షంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. వర్షం పెద్ద ఎత్తున వస్తుంది కదా, ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నటువంటి నీళ్ళు ఇవి దీన్ని బాగా పెరిగితే రాకపోకలకి ఏమైనా ఇబ్బంది తలెత్తుతుందా? ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏమి ఉండదు, రాకపోకలకి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. వర్షాలు ఎట్లా పడుతున్నాయి? మూడు రోజులు భారీ వర్షాలు పడతాయి. వర్షాలు పొలానికి కొట్టకపోతాయి అన్నట్టు చూసేస్తానికి పోయినాం. ఎట్లున్నాయి మరి పొలాలు? బాగానే ఉన్నాయి, నీళ్లు నిన్న నీళ్ళు నిన్నే. ఈ రైతులు వీళ్ళ పొలాల్లో సిచ్యువేషన్ ఏందో కనుక్కోవడం కోసం వెళ్ళొచ్చారు. ఇక్కడ కామారంకి సంబంధించినటువంటి చెరువు మత్తడి పోస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నీళ్లు కాస్త ప్రధాన రహదారి నుంచి వెళ్తుంది. ఈ నీళ్లు చెరువులోకి వెళ్ళి పూర్తిగా పొలాల్లోకి చేరుతున్న నేపథ్యంలో పొలాలకి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా, ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చూసుకునే ప్రయత్నం చేశారు. కానీ పొలాల్లో నీరు చేరిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటిని బయటికి పంపించడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి కొంత కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో కొంత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దయాల వాగు, జంపన్న వాగు అలాగే జీడి వాగులు ఇక్కడ పొంగి పొరుతున్నాయి. గోదావరి ఉధృతి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకి, పాఠశాలలకి సెలవులు ప్రకటించారు అధికారులు. ఈ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ఇంటికే పరిమితం అవుతున్నారు. మిగిలిన వాళ్ళు అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా మొత్తం రెడ్ అలర్ట్ లో ఉంది. భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అలాగే సామాన్యులు